2026వ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు. ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరము తులారాశికి సంబంధించినంత వరకు గురుబలము చాలా విశేషంగా ఉంది. గురుబలము అంటే గురువుల యొక్క బలము మరియు దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. సో గురువు శని 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది, ధనాదాయం వస్తుంది. కానీ ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి, వీసాలు లభిస్తాయి, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. H1 వీసా ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది, స్థిర నివాసం ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి గురుబలం వల్ల. పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. మీరు రుణాలు చేసినటువంటి రుణాలను తీరుస్తారు. అలాగే ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఆదాయము మరియు అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ ఆల్గా మిగిలిన విషయాలన్నిట్లలో అనుకూలత ఉంటుంది. విజయాలు సాధిస్తారు. ఎన్నికలలో పార్టీలోను ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే వారికి డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, కానీ విజయం సిద్ధిస్తుంది. సో మనము స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో స్త్రీ మాటని నెగ్గుతుంది. సో వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తులకు, రిటైలు, హోల్సేల్ వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి మరియు కొత్త కాంట్రాక్టర్లు వస్తాయి. సో ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా 90% అనుకూలంగా తులారాశి వారికి ఉంది. కానీ అండర్లైన్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, గురువు బలంగా ఉన్నప్పటికీ శని అనేటువంటిది 6వ ఇంట్లో ఉండడము, శని 6వ ఇంట్లో భాగ్యస్థానాన్ని ఇచ్చినప్పటికీ, భాగ్యం ఇచ్చినప్పటికీ అది రోగస్థానము ప్లస్ శత్రుస్థానము. కాబట్టి 6వ ఇంట్లో శని సంచలనాలకు మారు రూపంగా ఉంటుంది. పోలీసు కానీ, న్యాయపరమైన ఇబ్బందులు కానీ, శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం కానీ, కుటుంబంలో పెను సంచలనం జరగడం కానీ, ఖచ్చితంగా మీడియాకి ఎక్కడం కానీ, ఏదో ఒక రకంగా మీ కుటుంబము సంచలనాత్మకమైనటువంటి విధంగా బయటపడుతుంది. అంటే మీ కుటుంబానికి సంబంధించిన విషయం బయటికి వస్తుంది. అది ఎవరో ఒక రూపంలో మీ కుటుంబంలో. కాబట్టి తులారాశి వారికి ఈ సమస్యలు ఉన్నాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, ఈడీ ఎఫెక్ట్ కానీ, ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు కానీ, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మీ కుటుంబము ఎదుర్కొనవచ్చును. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అలాగే మిమ్మల్ని మీరు కొత్త రకంగా జనాలకు పరిచయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. అంటే తులారాశి వారికి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము, జనాల్లోకి కొత్తగా వెళ్ళడము, మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి, అంటే ఏమంటారు, O2 అంటాం కదా, కొత్త వెర్షన్. సో అలా జనాలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి కాలము తులారాశి. కొత్త కొత్త ఆలోచనలతో, ట్రెండింగ్ ఆలోచనలతో, దేశ కాలమాన పరిస్థితులకు, జనరేషన్ బట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. 100కి 100 మార్కులు సంపాదిస్తారు. 100కి 100% ముందుకెళ్తారు. అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. సో దీనికి సంబంధించి 6వ ఇంట్లో శనికి సంబంధించి తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి. తులారాశి వాళ్ళు సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరము. ఓం నమో వెంకటేశాయ. 2026వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి, ఇంగ్లీష్లో స్కార్పియో అంటారు, వాటి ఫలితాలను విశ్లేషిద్దాం. ముందుగా విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.
ఈ సంవత్సరము శని యొక్క బలం పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నది. అలాగే గురువు, రాహు, కేతువుల బలము సంపూర్ణంగా మీపై ఉన్నది కాబట్టి, దృష్టి మంచిగా ఉన్నది కాబట్టి, అనుకూలంగా ఉన్నది కాబట్టి, ప్రతి రంగంలో వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు. అలాగే విదేశీ వీసాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్‌మెంట్స్ లభిస్తాయి. అంటే సీట్లు పొందుతారు. అలాగే విదేశాల్లో ఉండే వారికి విద్యార్థులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలతో పాటు కోరుకున్న చోటికి బదిలీలు మరియు ప్రమోషన్‌లు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వ్యవసాయదారులకు 2 పంటలు, దిగుబడి, రాబడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పసుపు పంట పండించే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. అలాగే చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషించి లాభకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఉమ్మడి మరియు రిటైలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. పాత బకాయిలు తీరుస్తారు. కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సో ఏ రంగం తీసుకున్నా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు అనురాధ నక్షత్రము, అలాగే విశాఖ 4వ పాదం వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. కళాకారులు గాని, క్రీడాకారులు గాని, సో ఏ రంగం వారైనా సరే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సో కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. చాలా గొప్పగా కలలు కనండి. కలలను నెరవేర్చుకోండి. మీరు ఎంత గొప్పగా కలలు కంటారో కనండి. చాలా అనుకూలంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే 1కి 10 అడుగులు ముందుకెయ్యండి. వెనక్కి తగ్గకండి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇగోలకి వెళ్ళకండి. ఈ రెండిటిని తగ్గించుకుంటే జీవితంలో చాలా చాలా పైకి వెళ్తారు. ఈ సంవత్సరం అనుకున్నదే తడువుగా మీ ముందుకు వెళ్తారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం అనేటువంటిది మహారాజయోగ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ధనుస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశిని ఇంగ్లీష్లో సజిటేరియస్ అంటారు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరము అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది ధనుస్సు రాశికి. అండ్ గురుబలం చాలా అనుకూలంగా ఉంది. అది ఒక్కటే కనిపిస్తూ ఉంది. మీకున్నటువంటి పలుకుబడి, ధైర్య సాహసాలు, ముందు చూపు, ముందుకు వెళ్ళేతనము వల్ల మీరు సమస్యల నుండి బయటపడతారు. తెలివిగా పనులు చక్కబెడతారు. ఈ సంవత్సరము మీ తెలివి మీద మీ జీవితం ఆధారపడి ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు తీసుకునేటువంటి పెట్టుబడులు, జనరల్గా అర్ధాష్టమ శనిలో డబ్బు ఎక్కువగా వస్తుంది. వివిధ రకాలుగా డబ్బు చేతికి అందుతుంది. నానా విధాలుగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కానీ మూర్ఖపు నిర్ణయాల వల్ల, అతి తెలివి నిర్ణయాల వల్ల, ఈగోయిస్టిక్ నిర్ణయాల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే ఉదాహరణ, పక్కవాడేదో చేస్తున్నాడు మనం చేయాలి అనేటువంటి ఆలోచనలు, లేదా ఈగోకు పోయి తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని బాధిస్తాయి. అంటే జనరల్గా డబ్బు లేక సమస్యలు చాలామందికి ఉంటే, మీకు డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు. అర్ధాష్టమ శనిలో వచ్చేటువంటి సమస్యలు ఇవే. కాబట్టి కొత్తగా పెట్టే వ్యాపారాల వల్ల, అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల మీరు ధన నష్టంని కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటే విద్యార్థులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు బాధించే అవకాశం ఉంది. బ్యూరోక్రాట్, పై లెవెల్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళకి. ఇక వ్యాపారస్తులకు ట్యాక్స్ల గొడవ ఉండేటువంటి అవకాశం ఉంది. సేల్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈడీల వల్ల సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఈడీ సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ డబ్బు విపరీతంగా చేతికి అందుతుంది. అలాగే
స్త్రీలకు విశేషంగా అనుకూలంగా ఉండబోతా ఉంది. కుటుంబంలో మీ యొక్క మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, వ్యాపారస్తులకు మనం అనుకూలంగా చూసుకున్నాము. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయం 2 పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు కూడా వస్తాయి. సో, క్రీడాకారులు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకునేటువంటి కేటగిరీలో రైతులు వస్తారు. రైతులు ఆల్మోస్ట్ ఆల్ పౌల్ట్రీ గానీ, లేదా చేపలు, రొయ్యలు, అలాగే 2 పంటల వరి పండించేటువంటి రైతులు వీళ్ళందరికీ అనుకూలంగా కనిపిస్తా ఉంది. 2 పంటల దిగుబడి, రాబడి హెచ్చుగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి డబ్బు ఎక్కువ ఖర్చయినప్పటికీ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. సో, ప్రభుత్వ పదవి గానీ, లేదా పార్టీ పదవి గానీ మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని వల్ల కొద్ది సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. సో, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరము అలాగే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి అంటే క్యాప్రికాన్ ఇంగ్లీష్‌లో. సో, సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరము ఏ పని చేసినా బ్యాలెన్స్డ్‌గా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. సో, శుభాశుభ ఫలితాలుంటాయి. 50% మంచి, 50% చెడు ఉంటుంది. ఒక నెల మంచిగా ఉంటే, ఒక నెల చెడుగా ఉంటుంది. ఒక నెల డబ్బులుంటే, ఒక నెల డబ్బులుండవు. ఒక నెల మంచి సమాజంలో మంచి పేరొస్తే, ఇంకొక స నెల చెడ్డ పేరొచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఈ సంవత్సరం గనక తీసుకుంటే మకర రాశికి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మీరు దేవుడు అని చెప్పి నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరం గొడవలొచ్చే అవకాశం ఉంది. ప్రేమికులైతే విడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాంప్రమైజ్ అవ్వండి. కోపాన్ని తగ్గించుకోండి. సో, మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం గనక తీసుకుంటే అవమానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి, నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. కానీ చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు. అలాగే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రమోషన్‌లొచ్చే అవకాశం ఉంది. బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి, రాబడి పెరుగుతుంది. కానీ మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని రెండవ పంటతో కవర్ చేయగలుగుతారు. చేపలు, రొయ్యల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రొయ్యల రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పౌల్ట్రీ రంగంలో విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి మాత్రం మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలొచ్చే అవకాశం ఉంది. అది మినహా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మకర రాశి వారికి. సో, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సో, ఆల్మోస్ట్ ఆల్ 90% అనుకూలంగా ఉన్నప్పటికీ ఓన్లీ మీకున్నటువంటి ప్రాబ్లమ్ ఏమిటంటే రాహు, కేతువుల సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలు, అంటే ముఖ్యంగా పార్ట్నర్‌షిప్ మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్యన గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ప్రేమికుల మధ్యన గొడవలు, ఇలాంటి సమస్యలు గోచరిస్తా ఉన్నాయి. సో, దీనికి సంబంధించి మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గురువుకు సంబంధించి గురువుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడము. అంటే అష్టోత్తరం అనేటువంటిది ఉంటుంది. అది యెల్లో రంగు పూలతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చేయించండి. లేదా శివాలయంలో సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి వీలుంటే. నెలకొక్కసారో, 2 నెలలకొక్కసారో, 6 నెలలకొక్కసారో. సో, ఇది చేయించుకోండి. ఖచ్చితంగా సమస్యల నుండి మకర రాశి వారు బయటపడి సత్ఫలితాలను పొందుతారు. ఓం నమో వెంకటేశాయ. 2026వ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి అక్వేరియస్ ఇంగ్లీష్‌లో ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. సో, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది అంటే, ఏలినాటి శని చివరి అంకెలో 3వ అంకెలో ఉంది. సో, శని, రాహువు, కేతువు, గురువు నలుగురు కూడా చెడు ఫలితాలను ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. 100కి 95% నెగిటివ్ ఫలితాలు మీకు ఉండబోతా ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు,
గర్భసంచికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చాలా వరకు సమస్యలుంటాయి. సంతానం వల్ల ఇబ్బందులుంటాయి. భార్యాభర్తల మధ్యన గొడవలుంటాయి స్త్రీలకు. అలాగే విద్యార్థులకు చెడు సావాసాల వల్ల సమస్యలు, అలాగే మార్కులు తక్కువగా రావడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యమైన విషయము. వీసాలు రిజెక్ట్ అయితాయి. సో, జనవరి 1 నుండి జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు గోచరిస్తా ఉన్నాయి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంట్లో చోరభయం కనిపిస్తా ఉంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు విద్యార్థులు గానీ, ఉద్యోగస్తులు గానీ. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు టాక్స్ పరమైన ఇబ్బందులు, ఈడీ వల్ల సమస్యలు, ఇన్‌కమ్ టాక్స్ సమస్యలు, సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్ సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తా ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా సమస్యలుంటాయి. టాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో జాగ్రత్తగా మెలగండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్, పెద్ద పొజిషన్‌లో ఉండేవారు ఏసీబీ, సీబీఐ, సీఐడీ లాంటి కేసుల పాలవుతారు. సో, రాజకీయ నాయకులకు చాలా సమస్యలుంటాయి. ప్రజల్లో చెడ్డ పేరొస్తుంది. పార్టీలో చెడ్డ పేరొస్తుంది. డబ్బు చాలా ఖర్చయినప్పటికీ ఓడిపోతారు. సో, ఏ రంగంలో వారు తీసుకున్నా ఏలినాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి 2026లో వెళ్ళిపోయే ముందు 27లో వెళ్ళిపోతుంది. 27 అనుకూలంగా ఉంటుంది గానీ 26లో సమస్యలుంటాయి. కాబట్టి ఇది చివరి దశ అంటారు ఏలినాటి శని. జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణహాని, అలాగే వాహన ప్రమాదాలు, ఇంట్లో అగ్ని ప్రమాదాలు, చోర భయము అంటే దొంగలు పడడము, విలువైన వస్తువులు కోల్పోవడము, ఇవన్నీ గూడా ఈ సంవత్సరము కుంభరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సో, మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. నలుపు రంగు వస్తువులు, లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి. అలాగే ఈ ఈ రాశివారు శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష అంటే శనివారం నాడు ఉదయం భోజనము చేయడము, రాత్రి టిఫిన్ చేయడము. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. 2026వ ఆంగ్లనామ సంవత్సరము, అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి పీసెస్ ఇంగ్లీష్లో పూర్వభద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరము ఏలినాటి శని జన్మ శనిలో ఉన్నది. సో, గుర్తుంచుకోండి, చాలా 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 సమస్యలుంటాయి. జన్మ శని అంటే కరెక్ట్‌గా శని కడుపులో ఉన్నట్టు. ఏలినాటి శని తల నుండి ప్రారంభమై కాళ్ళ వరకు ఉంటుంది. ఎప్పుడైతే పొట్టలోకి వస్తుందో దాన్ని జన్మ శని అంటాము. ఒకవైపు గురువు 4, 5, 6 అతిచారము, శని జన్మము, రాహువు వ్యయము. సో, ఏ రకంగా తీసుకున్నా చాలా 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 సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. విపరీతమైన ధన నష్టము, ఆరోగ్య భంగము, సామాజికంగా గౌరవం దెబ్బతినడము, పని లేకపోవడము, భార్య సంపాదన మీద బ్రతకడము. అంటే ఇంట్లో భార్య మాత్రమే సంపాదించే అవకాశము, స్త్రీలు మాత్రమే సంపాదించే అవకాశము, భర్తకు పని లేకపోవడము, విద్యార్థులకు విపరీతమైనటువంటి సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, ప్రేమ వ్యవహారంలో చిక్కులు, ఫెయిల్ అవ్వడము, మార్కులు తక్కువగా రావడము, కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగస్తులకు చాలా సమస్యలు, కేసులు, సిబిఐ, ఏసీబీ, సిఐడి కేసులు, పై అధికారుల వల్ల సమస్యలు, అలాగే రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్సు అంటే ఎన్నికలలో ఓటమి, ధన నష్టము, ప్రజల్లో చెడ్డ పేరు, అలాగే ప్రభుత్వంలో చెడ్డ పేరు, పార్టీలో చెడ్డ పేరు, ఉన్న పదవులు కోల్పోవడము, రైతులకు మొదటి పంట అనుకూలంగాను, రెండవ పంట నష్టంగాను ఉండడము, రుణాలు చేయాల్సి రావడము, కౌలుదారులకు విపరీతమైన సమస్యలు. ఆల్మోస్ట్ ఆల్ మీకు రైతులకు తీసుకున్న ఉదాహరణ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి ఇబ్బందులు, పంట సరిగ్గా చేతికి అందకపోవడము, పౌల్ట్రీ రంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండకపోవడము, కళాకారులు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, మీకు రావాల్సినటువంటి అవకాశాలను వేరే వారు తీసుకొని పోవడము, సో, చెడ్డ పేరు, చాలా సమస్యలు. కాంట్రాక్టర్లకు బకాయిలు రాకపోవడము, కొత్త కాంట్రాక్టు రాకపోవడము. సో, ఏ రంగం వారు క్రీడాకారులు, కళాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, స్త్రీలకు మరీ ముఖ్యంగా భర్తకు పని లేకపోవడము, భర్త ఉద్యోగంలో గ్యాప్ రావడము.
సో, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు, అలాగే అమెరికాలో ఉండేటువంటి భార్యాభర్తలకు మగ సంతానం కలిగితే ఆటిజంతో పుట్టేటువంటి అవకాశాలు, లేదా న్యూరో ప్రాబ్లమ్‌తో పుట్టేటువంటి అవకాశాలు. సో, ఇవన్నీ కూడా చాలా వరకు ఏలినాటి శని 100కు 98% చెడు ఫలితాలను ఇవ్వబోతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా విపరీతమైన ధన నష్టము, మీరెవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకుండా ఉండడము, శత్రుత్వం ఏర్పడడం అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే అనవసరమైన ఖర్చులు చెయ్యకండి. జాగ్రత్తగా ఉన్న డబ్బులను దాచుకోండి. ముందు ముందు మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ఎఫెక్టు, గురువు ఎఫెక్టు చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శనం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ.